వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్రడక్షన్ ముందుగా మనం చెప్పుకోవాల్సింది 1934లో ఎంఎన్ రావు తొలిసారిగా రాజ్యాంగం పరిషత్ ఆలోచనను ప్రతిపాదించారు. ఈయనని రాజ్యాంగ పరిషత్ మొదటగా ఆలోచనను ప్రతిపాదించారు ఎంఎన్ రావు. 1946 క్యాబినెట్ మిషన్ ప్రణాళిక ప్రకారం రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు ఎన్నికలు జరిగాయి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 1946 క్యాబినెట్ మిషన్ ప్రణాళిక ప్రకారం రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు ఎన్నికలు జరిగాయి. తర్వాత మొదట్లో ఆ సభ్యుల సంఖ్య 389 అయితే విభజన తర్వాత కొందరు సభ్యులు పాకిస్తాన్కు వెళ్ళగా ఆ సంఖ్య 299కి తగ్గింది. ఇందులో 229 మంది బ్రిటిష్ ప్రావిన్స్ల నుంచి 70 మంది నామినేట్ అయ్యారు. 70 మంది నామినేట్ అయ్యారు అనేది ఇందులో మిస్టేక్గా ఇయ్యలేదు. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగిన తేదీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగిన తేదీ 1946 డిసెంబర్ 9. రాజ్యాంగం పరిషత్ మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9. దీని తర్వాత తొలి సమావేశం తాత్కాలిక అధ్యక్షుడు డాక్టర్ సచ్చిదానంద సిన్హా. మళ్ళీ చెప్తున్నాను, తొలి సమావేశం తాత్కాలిక అధ్యక్షుడు డాక్టర్ సచ్చిదానంద సిన్హా. ఓకే. తర్వాత 1946 డిసెంబర్ 11 డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్కు శాశ్వత అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలి తాత్కాలిక సమావేశానికి ఎవరు? డాక్టర్ సచ్చిదానంద సిన్హా. దాని తర్వాత తాత్కాలిక శాశ్వతంగా ఈయన ఎన్నికయ్యారు. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనకు తీసుకున్న సమయం ఎంత అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఓకే, గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగం పరిషత్ రాజ్యాంగాన్ని రచనకు తీసుకున్న సమయం. తర్వాత రాజ్యాంగాన్ని రూపొందించడానికి అయిన ఖర్చు. 64 లక్షల రూపాయలు. మళ్ళీ చెప్తున్నా వినండి. రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఖర్చు చేసిన డబ్బు 64 లక్షల రూపాయలు. రాజ్యాంగం పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ 1949 నవంబర్ 26. ఆ నవంబర్ 26లోనే రాజ్యాంగ దినోత్సవంగా జరపాలని 2015లో నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. దాన్ని ఇంగ్లీష్లో రిపబ్లిక్ డే అంటారు. ఇది యూస్ఫుల్ కంటెంట్. అందరూ తర్వాత చేసే వీడియోలు ప్రతిదీ పాలిటీ దీని గురించే ఉంటుంది. ప్రతిదీ కంటిన్యూస్ సిరీస్గా చేసుకుంటూ పోతే కొంచెమన్నా మీకు నాలెడ్జ్ దాని గురించి వస్తుంది. ఐ విల్ గివ్. దీంట్లో చైర్మన్లు, కమిటీలు, చైర్మన్లు వాళ్ళ కమిటీలు దానికి సంబంధించిన చైర్మన్లు ఉంటారు. వీడియో జాగ్రత్తగా చూసి చదువుకోండి. దీంట్లో యూస్ఫుల్ కంటెంట్ ఇది. దీనికి ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తుంది. అందరికి ఉపయోగపడేది. డోంట్ మిస్ ఇట్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు. కమిటెడ్ ఆఫ్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ. వీళ్ళే కమిటీలకి చైర్మన్లు. కనిపిస్తున్నారు కదా ఫోటోలు, వాళ్ళందరూ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇంకా
ఇప్పుడు చూస్తే ముసాయిదా కమిటీ చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో అడుగుతారు, జాగ్రత్తగా వినండి. ఇది రాజ్యాంగం పరిషత్లో అత్యంత ముఖ్యమైన కమిటీగా చూస్తారు. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షత వహించారు. దీనికి ఒక చైర్మన్, 6 సభ్యులు ఉంటారు. దీంట్లో 7 మంది ఉంటారు. చూడండి. Subscribe for more content.